ఒంటెలు పోయినాయి దేవుడు అన్నావు, ఎడ్లు పోయినాయి దేవుడు అన్నావు, పొలాలు పోయినాయి దేవుడు అన్నావు, స్థలాలు పోయినాయి దేవుడు అన్నావు, ఆస్తులన్నీ పోయినాయి దేవుడు అన్నావు, దాసదాసి జనాంగం పోయారు దేవుడు అన్నావు, 10 మంది పిల్లలు 1 మంది తెచ్చారు దేవుడు అన్నావు. ఒళ్ళంతా కుళ్ళిపోయి ఆ గోక్కునే జబ్బొచ్చి దౌర్భాగ్య స్థితిని అనుభవిస్తూ కూడా ఇంకా దేవుడు అంటున్నావా? బుద్ధి లేదు. ఇంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోయిన నువ్వు ఒక పని చేయి, దేవుణ్ణి దూషించు, చావు. ఎవరన్నది ఈ మాట? వైఫ్ ఆఫ్ జోబ్. దేవునికి స్తోత్రం. ఏబమ్మంది. అప్పుడు ఏమన్నాడు? నిజమేనమ్మాయి, దేవుడు కూడా తన్నేవాడికి వరం ఇస్తాడు, నువ్వు చెప్పిందే కరెక్ట్ అమ్మాయి, ఇద్దరం కలిసి కూర్చొని తిడదాం రా అమ్మాయి, ఇద్దరం కలిసి సద్దాం రా అమ్మాయి అన్నాడా? సూపర్ మాట మాట్లాడతాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు. మూర్ఖుడు అంటే తెలుసా? కూర్చున్న కొమ్మని నరుక్కునేవాడు, నివాసం ఉన్న ఇంటికి నిప్పు పెట్టుకునేవాడు, వాడు మూర్ఖుడు. ఎంత మాట అన్నాడో తెలుసా? నువ్వు ఎట్టంటిదానివో తెలుసా? నీ మూర్ఖతతో నిన్ను నువ్వే నాశనం చేసుకునేదానివే నువ్వు పిచ్చిదానా. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవాకు. దేవుడు అనుగ్రహించిన ఇన్ని మేలులు, ఇన్ని సంవత్సరాలు మనం అనుభవింప తగుదుమా? దేవుని పరీక్షలో కొద్దిపాటి సమస్యను శ్రమను ఎదుర్కోవటం అనే దానికి మనం తగమా? కొద్దిపాటి కీడును అనుభవింప తగమా అని ఆమెను తిట్టాడు. ఆమె దేవుణ్ణి తిట్టమంటే ఆమెను తిట్టి పంపించాడు. వెళ్ళిపోయింది. ఇప్పుడు 2 వ్యక్తులు మనకు కనపడుతున్నారు. ఇద్దరు ఒకప్పుడు దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళే, భార్య భర్త. ఇద్దరు దేవుడు అనుగ్రహించిన భోగాలు అనుభవించారు, ఇద్దరు శ్రమలోకి వచ్చారు. కానీ ఎక్కువ శ్రమ ఏబు భార్యకు లేదు, ఏబుకుంది. ఏబు భార్యకు జబ్బు లేదు, ఏబు భార్యకి ఇతరత్ర సమస్యలు లేవు, కానీ ఏబుకు జబ్బుంది. బరువు బాధ్యతలన్నీ ఏబుయే పాపం. ఆమె అప్పుడు పోటు పొడిచింది లేదు, ఇప్పుడు పొడిచేది లేదు. ఎక్కువ గాయపడి ఎక్కువ దూషించాల్సింది ఎవరు ఇద్దరిలో? కన్న తల్లి. 10 మంది బిడ్డలు పోతే కడుపు మండదా అని మీరు అంటారేమో. తల్లికేనా ప్రేమ? తండ్రికి ఉండదా? అమ్మదేమో బయటపడుతుంది,